వాళ్ళు కేవలం ఆడపిల్లలు కాదు, ఆడపులులు. ధైర్యవంతులు, శక్తిమంతులు, పరాక్రమవంతులు. ఆడపిల్లల శక్తిని, ధైర్యం అవసరం వచ్చిన సందర్భంలో ఎవరినైనా సరే భయపెట్టేస్తారు. ఆమె బయట పెడుతోంది అనడానికి తాజాగా హైదరాబాదులో చింతల భగత్ సింగ్ నగర్లోని ఘటన ఒకటి నిదర్శనంగా నిలిచింది. ఓ బాలిక ధైర్యంతో దొంగని ఏ విధంగా వెంటాడిందో అందరికీ తెలుసు. తన ఇంటి కింద పోర్షన్లో దొంగ దూరటాన్ని గమనించిన ఆ బాలిక ఏకంగా ఇంట్లోకి వచ్చి అతనికి ఎదురు తిరిగింది. ఏయ్, ఎవరు నువ్వని గర్జించింది ఆ బాలిక. ఆ బాలిక దూకుడు చూసి పరుగులు పెట్టేశాడు. ఆ దొంగ అతని వెంట వదలకుండా పరుగులు పెట్టింది. వాడిని పట్టుకోవటానికి ప్రయత్నం చేసింది, కానీ వాడు దొరకలేదు. ఆమె చూపించిన తెగువ మాత్రం చాలామంది ఆడపిల్లలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆడపిల్లల్ని తక్కువ అంచనా వేయకూడదు, వాళ్ళకి గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, పోరాడే తత్వం ఉందని చెప్పి ఈ ఘటన మరొకసారి రుజువు చేసింది. ఇలాంటి ఆడపులే అమృత్సర్లో కూడా దొంగల పని పట్టింది. ఒకసారి మీరు విజువల్స్లో చూడండి. ఏడాది క్రితం జరిగిన ఓ ఘటన ఆడవాళ్ల పవర్ను లోకానికి తెలిసేలా చేసింది. పట్టపగలే కొందరు దొంగలు గోడ దూకి ఓ ఇంట్లోకి చోరీకి వస్తుంటే ఓ మహిళ డోరికి అడ్డంగా నిలబడి వాణ్ణి లోపలికి రానియకుండా విశ్వ ప్రయత్నం చేసింది. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో ఈ ఘటన జరిగింది. ఓ ఇంట్లో ముగ్గురు దొంగలు గోడ దూకి లోపలికి చొరబడే ప్రయత్నం చేశారు. దొంగలు వచ్చారని ముందే పసిగట్టింది ఆ మహిళ. వెంటనే అలర్ట్ అయింది. దొంగలు లోపలికి రాకుండా డోరుకు అడ్డుగా ఏ విధంగా నిలబడిందో చూడండి. వాళ్ళు అసలు లోపలికి రాకుండా ఆ పక్కన నుండి ఒక పెద్ద సోఫాను కూడా తలుపుకు అడ్డంగా ఏ విధంగా తీసుకొస్తుంది చూడండి. ఒక మహిళ దొంగల్ని, ముగ్గురు దొంగలు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ముగ్గురు దొంగ వెధవలు లోపలికి రాకుండా ఎంత తెగువ చూపించి, ఎంత ధైర్యం సాహసాలు ప్రదర్శించి వాళ్ళని లోపలికి రాకుండా అడ్డుకుందో ఆ విజువల్లో చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముగ్గురు దొంగలు తలుపుని ఎంత తెరుద్దామన్నా వాళ్ళు తెరవలేకపోయారు. ఒక మహిళ శక్తి ముందు, ఒక మహిళ ధైర్యం ముందు వాళ్ళు తల వంచక తప్పలేదు. లోపలికి రాకుండా ఆమె బలంగా నిలబడింది. ఎలాగోలా డోర్కి గడియ పెట్టేసింది. ఒక చేత్తో తలుపుని పట్టుకుని మరో చేత్తో సోఫాను లాగి వాళ్ళు రాకుండా అడ్డుకట్ట వేసింది. ఈ వీడియో కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చింతల నగర్లో కూడా ఇలాంటి ఘటనే. ఆ బాలిక చూపించినటువంటి ధైర్యం మన హైదరాబాద్లో, మన చింతల నగర్లో జరగటంతో ఆ అమ్మాయిని అందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది. ఆమె భయాందోళనకు గురికాల. ఒక దొంగ వచ్చాడు, ఇంటికి తాళం వేసింది, ఆ తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. అప్పుడే చూసినటువంటి బాలిక భవానీ వాళ్ళని, ఆ దొంగని ఏ విధంగా అడ్డుకుందంటే చొక్కా పట్టుకొని, గల్లా పట్టుకొని గట్టిగా అతన్ని పట్టుకొని వదలలేదు. దొంగ దొంగ అనే అరుపులు వినిపించినాయి. తర్వాత వెంటనే స్థానికులు ఎక్కడ అలర్ట్ అయ్యి నన్ను వచ్చి చితకబాస్తారన్న ఉద్దేశంతో ఆ దొంగ ఆ బాలికని పక్కకు నెట్టేశాడు బలంగా. ఆమె కింద పడింది, చిన్న గాయాలయ్యాయి. మళ్ళీ చేతులు దులుపుకుని వాడి వెంట ఏ విధంగా పరిగెడుతుందో ఒక్కసారి మీరు సీసీ ఫుటేజ్లో కూడా ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. వాడిని పట్టుకోవటానికి శతవిధాల ప్రయత్నం చేసింది. దొంగ దొంగ నరిచింది. వేరే బాలిక ఎవరైనా ఉండి ఉంటే, అక్కడ ఇంకొక వ్యక్తి ఎవరైనా ఉండి ఉంటే దొంగ వచ్చినటువంటి విషయాన్ని తెలుసుకున్న వెంటనే ముందు చుట్టుపక్కల వాళ్ళని అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈలోపు వీడు పారిపోతాడనమాట. కానీ ఆ అమ్మాయి వాడిని పట్టుకునేదాకా వదలలేదు. ధైర్యాన్ని చూపించింది, సాహసాన్ని చూపించింది. వాడి ఆట కట్టించాలనుకుంది. వాడు పరిగెడుతున్నా వెంట పడుతుంది. ఒక్కసారి విజువల్లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. కాబట్టి అక్కడ స్థానికులందరూ కూడా ఆ అమ్మాయిని మెచ్చుకుంటున్నారు, ఆ అమ్మాయి ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఉన్నారు. ఇలాంటి దొంగ వెధవులు గడిపెట్టి ఉన్నటువంటి, తాళం వేస్తున్నటువంటి ఇళ్ళనే టార్గెట్గా చేసుకుని దొంగతనాలు చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అమ్మాయి చూపించినటువంటి ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు. సో ఆడపిల్లలు నిజంగా ఆడపులుల్లాగా ఈ విధంగా తయారు కావాలి, ఈ విధంగా ధైర్యాన్ని చూపించాలి. అప్పుడు మాత్రమే దొంగ వెధవులకి గుణపాఠం చెప్పిన వాళ్ళు అవుతారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకున్నారు. వాడి కోసం వెతుకుతూ ఉన్నారు. వాడు ఎటు నుంచి వచ్చాడు, ఏ టైంలో వచ్చాడు, తర్వాత ఎటు పారిపోయాడు, వాడు ఇక్కడ ఇంట్లో ఎవరూ లేరన్న విషయం వాడికి ఎట్లా తెలుసు, తెలిసిన వాళ్ళ పనేనా, ఈ అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఆ కాలనీ వాసులు అందరూ కూడా కాలనీ మొత్తం ఆ బాలికని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నీలాంటి ధైర్యమైనటువంటి ఆడపులులే నేటి సమాజానికి కావాలి.
మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అమ్మాయిలు కొంత భయపడుతూ ఉంటారు, బిడియపడుతూ ఉంటారు. రోడ్డు మీద ఒంటరిగా వెళ్ళాలంటే ఈ రోజుల్లో చాలా భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే అంత దుర్మార్గమైనటువంటి సైకో వెధవులు తయారయ్యారన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇలాంటి ఆడపిల్లలను చూసి, ఇలాంటి ఆడపిల్లల తెగువను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది బాలికలకి, అమ్మాయిలకి, మహిళలకి ఆదర్శంగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. ఆమె మాట్లాడింది కూడా ఒక్కసారి వినండి. సౌండ్ వస్తుంటే నేను ఏం చేసిన బయట నించున్నా. బయటకు వచ్చి ఇక్కడికి వస్తే మేము మాటి కోసం వచ్చినా అని చెప్పాను. కానీ ఇక్కడ నుంచి తొంగి చూసిన. ఇక్కడ నుంచి తొంగి చూస్తే నేను వదిలి గట్టి పట్టుకోగానే ఆయన ఇట్లా దొబ్బేసిండు. ఇట్లా అడిగిన ఎవరెవరు నువ్వు అని చేతిలో అని చెక్ చేసిన. ఏం లేవు అనేసి ఇట్లా దొబ్బేసిండు. ఉరికిండు. నేను ఉరికిన ఆయన నీ డబ్బులు వెళ్ళామా? నీకు ఆయన డబ్బులు వెళ్ళా? దెబ్బలు తాకి అంటే వాడు ఆయన పట్టుకెళ్ళాడు. ఏం పట్టుకెళ్ళాడు అని చెక్ చేసిన అన్ని.